తనని ఏమీ చెయ్యలేక నిస్సాయిత నుంచి నువ్వు నన్ను బయట పడేశావు. కోరుకో, ఏం కావాలో కోరుకో. నువ్వు అడిగింది చేస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను. చెప్పు, ఏమి కావాలా? డబ్బు కావాలా? బంగారం కావాలా? మనిషి ప్రాణాలు కావాలా? కదా, మాటిచ్చావు, తప్పకూడదు. అడుగో, నువ్వు అడిగింది ఏదైనా నీకు దక్కుతుంది. నేను కోరుకునేవి రెండే. మా బావ నాకు మాత్రమే దక్కాలి. మా ఇద్దరి మధ్య దూరం తగ్గాలి. మరొకరిని తన జీవితంలోకి తీసుకురావాలని చూస్తున్న వాళ్ళ ప్రయత్నమే ఎక్కడ జరగకూడదు. మరి రెండేది? ఆ భూమి అనేది ఇంకెప్పటికీ హైదరాబాద్కి రాకూడదు. దాని నోరు మూతపడిపోవాలి. శాపగ్రస్తురాలే ఈ తంతార గ్రామంలోని తను సమాధైపోవాలి. దాని అస్థికలు కూడా అయిన వాళ్ళకి చేరకూడదు. నువ్వు అడిగినా అడగకపోయినా జరిగేది అదే. రేపు శనివారం నా పూజ మొదలవుతుంది. వక్రకాళి తల్లికి బలి సిద్ధమవుతుంది. ఆ బలి నరబలి. ఆమెను గ్రామం దాటిచ్చి తీసుకెళ్ళకండి. అందుబాటులో ఉంచండి. అనుకూలంగా నేను మార్చుకుంటాను. దేవసేన శక్తి తగ్గింది కాబట్టి ఇక ఏ శక్తి తనను కాపాడలేదు. నువ్వు కోరుకున్న చావు ఇక్కడే జరుగుతుంది. ఈ తందారే మట్టిలో తాను కలిసిపోతుంది. ఇక్కడ మాత్రమే నాకు శక్తి లభిస్తుంది. అది దక్కితే ఒక్కసారిగా ఆ వక్రకాళి అమ్మవారి తలుపులు తెరుచుకుంటే ఈ ప్రపంచం నా కాళ్ళ దగ్గర మోకరిల్లుతుంది. ఈ ఊరు మొత్తం నా అరికాలి కింద బ్రతుకుతుంది. ఇక నువ్వు వెళ్ళు. ఊర్లో ఏ శిలకి భయపడకు. ఈ చుట్టుపక్కల ఉంటేనే నీకు ప్రమాదం. నువ్వు లేవని వాళ్ళకి తెలిస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ తెలివి వాళ్ళు తెచ్చుకునే లోపల వెళ్ళిపో. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. శౌర్య, పడుకోకుండా ఏం చేస్తున్నావు? టైం ఎంతైందో చూసావా? ఏమైంది? నిద్ర పట్టట్లేదు. పడుకున్న దగ్గర నుంచి మనసంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఇప్పుడు అంత టెన్షన్ పడ్డానికే? టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది సిద్ధార్థ్? అన్నయ్య వాళ్ళందరూ కలిసి పెద్దక్కని తీసుకురావడానికి తందరై వెళ్లారు. ఇంతవరకు రాలేదు. కనీసం ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఫోన్లు కూడా కలవట్లేదు. మీ అన్నయ్య వాళ్ళు ఒకరికిద్దరున్నారు కదా, వాళ్ళకేం కాదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. మరీ అంతగా అవసరమైతే నేను వెళ్ళొస్తానని చెప్తున్నాను కదా. ఇంట్లో నుంచి ఒక 4 మనుషులు ఊరు కాని ఊరు వెళ్లారు. అక్కడ పరిస్థితులేంటో తెలీదు. అక్కడ ప్రమాదం ఉందని మాత్రం తెలుసు. ఇంతవరకు కనీసం ఫోన్లు కూడా చేయలేదంటే
వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారనుకోవాలి? సేఫ్గా ఉన్నారా లేదంటే ఏదైనా ప్రమాదంలో పడ్డారా? ఏది క్లారిటీ రావట్లేదు కదా. మరీ నెగిటివ్గా ఆలోచించుకో. బావగారి వాళ్లకు ఏం కాదు, అందరూ సేఫ్గా ఉంటారు. మీ పెద్దక్కతో సంతోషంగా తిరిగొస్తారు. ఏమైంది తులసి? ఏం లేదండి, గ్లాస్ చేజారి కింద పడిపోయింది. జాగ్రత్త జాగ్రత్త. ఏమైంది అత్తయ్య? మంచినీళ్ళు అడిగారు బాబు, తీసుకెళ్తుంటే చేజారి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఏమ్మా, ఇంకా మీరు పడుకోలేదా? పిల్లలు బయటికెళ్లారు. వాళ్ళేమయ్యారో ఏంటో ఏమీ తెలియలేదు. కనీసం వాళ్ళ గురించి ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు. ఇదిగో శౌర్య కూడా మీలాగా బాధపడుతుంది అత్తయ్య. మరీ వాళ్ళ గురించి ఎక్కువ బాధపడకండి. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. కనీసం ఫోన్ అయినా చేస్తారు కదయ్యా, అది కూడా చేయలేదంటే ఏం జరిగినట్టు? భయపడకుండా ఎలా ఉంటాను చెప్పు. వెళ్ళిన చోట సిగ్నల్ లేకపోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అసలు ఆ ఊళ్ళో కరెంటే లేకపోవచ్చు. ఏదో కారణమైతే ఉండుంటుంది కదా మామయ్య గారు. లేనిపోనివన్నీ ఆలోచించి అనవసరంగా మనం వాళ్ళ గురించి బాధపడితే ఎలా చెప్పండి? కనీసం మహాలక్ష్మి అల్లుడు గారైనా ఉండుంటే వాళ్ళు వెళ్లి వెతికేవారు. ఎలాగోలా వాళ్ళు సమాచారాన్ని అందించేవారు. మన సమస్యలు చాలవని అక్కడ అల్లుడు గారు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదంట. ఉన్న ఫలంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అంతగా అవసరమైతే నేను వెళ్ళొస్తాను లేతయ్య, మీరేం వరీ అవ్వకండి. నేను చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళందరూ అల్లాడిపోవాల్సి వస్తోంది. పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. భగవంతుడా, నా బిడ్డలకి ఏం కాకుండా చూడు. నాన్నా, ఇలా ఆలోచనల మీద ఆలోచనలు పెట్టుకుంటేనే ఆరోగ్యాలు పాడైపోయేది. జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇక వదిలేయండి. శౌర్య, మామయ్య గారు, బావగారు వాళ్ళకి ఏం కాదు. మీరు ఇలా బాధపడుతూ కూర్చోకుండా కాసేపు పడుకోండి, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అత్తయ్య, మామయ్యని లోపలికి తీసుకెళ్ళండి. ఇచ్చిన మాట ప్రకారం అలేఖ్య కంకణాన్ని తీసుకువచ్చి ఇచ్చింది. అవునా? అవును.